బ్రేకింగ్ చూస్తున్నాం. కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మెస్సీ కోల్కతా పర్యటనలో గందరగోళంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సారీ చెప్పారు. సాల్ట్ లేక్ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మెస్సీతో పాటు ఆయన ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పారు. స్టేడియంలో గందరగోళం ఉండటంతో అక్కడికి రాకుండానే వెనుతిరిగారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. కోల్కతా ఘటనతో అలర్ట్ అయ్యారు హైదరాబాద్ పోలీసులు. సాయంత్రం జరిగే మ్యాచ్తో పాటు అన్ని ఈవెంట్లు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. పాసులు ఉన్నవారికే స్టేడియంలోకి అనుమతి ఇవ్వాలని నిర్వాహకులకు సర్కార్ ఆదేశాలిచ్చింది. కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ ఎక్కువసేపు స్టేడియంలో ఉండలేదంటూ ఆందోళన చేశారు ఫ్యాన్స్. స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు, చైర్లు విసిరారు. కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో గందరగోళం నెలకొంది. మెస్సీ స్టేడియం నుంచి వెంటనే వెళ్లిపోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు, చైర్లు విసిరారు అభిమానులు. మెస్సీ గేమ్ ఆడకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. స్టేడియంలో ఫ్లెక్సీలు చింపేశారు అభిమానులు. దీంతో వారిపై లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. ఇక మెస్సీ ఆటను చూసేందుకు ఉదయమే స్టేడియానికి తరలివచ్చారు ఫ్యాన్స్. గంటల తరబడి అభిమాన ఆటగాడి కోసం వెయిట్ చేశారు. అయితే స్టేడియంలో మెస్సీ కొద్దిసేపే ఉండటం, అందులోనూ గేమ్ ఆడకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్సీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ₹1,000 పెట్టి టికెట్లు తీసుకుని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చామని అంటున్నారు. ఇక మెస్సీ చుట్టూ భద్రతా సిబ్బంది, పలువురు ప్రముఖులు గుమిగూడి ఉండటంతో కనీసం తమకు కనిపించలేదన్నారు అభిమానులు. నిర్వాహకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపంతో స్టేడియంలోని వస్తువులను ధ్వంసం చేశారు. ఇక పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని బయటికి పంపారు. ఆందోళన చేస్తున్న వారిపై లాఠీ చార్జ్ చేశారు. మెస్సీ కోల్కతా టూర్ ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశపరిచింది. స్టేడియంలో మెస్సీ ఎక్కువసేపు ఉండకపోవడం ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారు.